అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దుకాణం మధ్యలో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది. కుతూహలంతో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూశాను. దానిమీద, అయ్యా, నా తల్లి గారికి ఆరోగ్యం సరిగా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది. కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకొని దానికి తగ్గ డబ్బును ఈ గల్లాపెట్టెలో వేయగలరు అని ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని. దొంగలు ఆ గల్లాపెట్టెను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వొచ్చింది. ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకొనుటకు దుకాణంకు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణంకు చేరుకున్నాను. పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లాపెట్టెను తీసుకొని దుకాణం కట్టివేస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని, నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లాపెట్టెను ఎత్తుకెళితే ఎలా, పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను. అందుకు అతను చిరునవ్వుతో, అంతా దైవేచ్ఛ అన్నాడు. మళ్ళీ అతనే, అయ్యా, మొదట్లో నేను నా తల్లిగారితో మీలాగే అడిగాను, నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా అని. అందుకు మా అమ్మ, నాయనా, నాకు రోజులు దగ్గర పడ్డాయి, రోజు నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, నీవు నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పింది. అమ్మ చెప్పినట్టుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు. మరి నీకు ఏనాడు నష్టం రాలేదా అని అడిగాను. కుతూహలం ఆపుకోలేక అతను అదే చిరునవ్వుతో, నష్టమా, ఒకసారి ఈ గల్లాపెట్టెను చూడండి అని అతని గల్లాపెట్టెను తెరిచి చూపించాడు. ఆశ్చర్యం, గల్లాపెట్టె నిండా డబ్బు. దుకాణంలోని పళ్ళ విలువ కంటే 10 ఇంతలు ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువులు చూపాడు. వాటిలో చీరలు, బట్టలు, స్వెట్టర్లు, అప్పుడే వండుకొని తెచ్చిన పులావు, రకరకాల తినుబండారాలు. అన్నింటిపైన భయ్యా, అమ్మకు మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి. అంకుల్, అమ్మను నా ఆసుపత్రికి తీసుకురాగలరు, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టరు తన విజిటింగ్ కార్డును ఓ కాగితానికి కట్టి దుకాణంలో వ్రేలాడదీసి వెళ్ళాడు. ఇదంతా చూసిన నాకు కళ్ళ వెమ్మటి నీలాగడం లేదు. సమాజం అంతా స్వార్థంతో నిండిపోయింది. మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్టయింది. సమాజంలో మంచితనం ఇంకా బ్రతికే ఉంది. ముందు మన దృక్పథంలో మార్పు రావాలి. తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణంకు కాపలా కాస్తున్నాడు. ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోపడినది సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక అమ్మ ఒక్కటే. అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.